లేదా ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగినప్పుడు కానీ ఈ వీన్స్ మీద ఒత్తిడి జరగటం వలన ఆటోమేటిక్గా మనకి ఈ రక్తం గడ్డగట్టే గుణం ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చినప్పుడు దీనివల్ల ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏమిటంటే ఎక్కడైతే మనకి రక్తం గడ్డగట్టిందో అటువంటి అక్కడి నుంచి ఈ క్లాట్ డిస్లార్జ్ అయ్యి మనం ఊపిరితిత్తులకు వెళ్ళేటటువంటి రక్తనాళంలో అడ్డుపడినట్లయితే దాన్ని మనము పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా పేషెంట్ మరణించటం కానీ లేదా పేషెంట్కి సంబంధించి బ్లడ్ ప్రెషర్ పడిపోవటం కానీ లేదా ఈ సడన్గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవటం కానీ ఇవన్నీ జరగటం ఆస్కారం ఉంటుంది. ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉన్నటువంటి వాళ్ళకి పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అనేటటువంటి ప్రాబ్లం వల్లనే చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది కూడా అంటే మనకి ఐసీయూలో ఉన్నప్పుడు కానీ లేదా చాలామంది సడన్గా గుండె ఆగిపోయిందంటారు. అటువంటి పరిస్థితుల్లో దాదాపు 80 నుంచి 80% మందికి ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేటటువంటి ప్రాబ్లం వల్లనే ఈ విధంగా సడన్గా గుండె ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళకి. ఎందువల్ల అంటే ఐసీయూలో ఉన్నప్పుడు కదలకుండా ఉంటారు, పేషెంట్ అనేవాళ్ళు కదలకుండా ఉంటారు. దానివల్ల కాళ్ళలో రక్తం గడ్డగట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అంతేకాకుండా మనకు కొన్ని రకాలైనటువంటి ఆపరేషన్స్ చేసినప్పుడు అంటే మోకాల మార్పిడి ఆపరేషన్ కానీ లేదా ఎటువంటి మేజర్ ఆపరేషన్ చేసినప్పుడు మనకి ఈ ఇమ్మొబిలైజేషన్ అటువంటి ప్రాసెస్ వలన ఒక్కొక్కసారి ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చి దానివల్ల పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అటువంటి కాంప్లికేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనకు ఇంతకుముందు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనము సాధారణంగా ఇంజెక్షన్స్ వాడి అంటే మనం ఈ ఇంజెక్షన్స్ని మనం యాంటీకోయాగులెంట్స్ అంటారు. అంటే మనం సాధారణంగా ఉపయోగించేటటువంటి ఇంజెక్షన్ హెపారిన్ అనేటటువంటి ఇంజెక్షన్ వాడి అది ఇవ్వటం వల్ల కొంతవరకు కరగటానికి అంటే దాదాపు ఇది ఇచ్చి దాదాపు ఒక 7 to 10 days మనం ఇంజెక్షన్ ఇచ్చి దాని తర్వాత సాధారణ 3 నెలల నుంచి 6 నెలల దాకా ఓరల్ యాంటీకోయాగులేషన్ అటువంటి మెడిసిన్స్ ఇవ్వటం వలన మనకి ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అటువంటి ప్రాబ్లం ఒక 20 నుంచి 30% మాత్రమే క్లియర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇంకా 70% మందిలో ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేటువంటి అదే విధంగా పర్సిస్ట్ కావటం వలన ఆటోమేటిక్గా మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అంటే మన డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చిందనే కాలంలో దానివల్ల ఏమవుతుంది కాళ్ళు వాయటం జరుగుతూ ఉంటుంది. కాళ్ళు వాయబట్టి మనకి ఆటోమేటిక్గా పెయిన్ రావటం కానీ లేదా ఒక్కొక్కసారి ఆయాసం రావటంగా జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం సరిగ్గా ట్రీట్ చేయకపోయినట్లయితే మనకి ఫ్యూచర్లో ఏమవుతుంది ఆ కాలు నిదానంగా ఏదైతే కాలు ఉందో ఆ లెగ్ ఉందో అది నిదానంగా ఉబ్బటం స్టార్ట్ అయ్యి చాలా ఎక్స్టెన్సివ్గా వాయటం కానీ లేదా దాంతోపాటు వేనస్ అల్సరేషన్స్ అంటే పుండు పట్టడం కానీ లేదా ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రావటం కానీ లేదా పెయిన్ ఉండటం కానీ ఇవన్నీ ఉండేటటువంటి ప్రాబ్లం డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని క్రానిక్ వేనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. ఎవరైతే 70% మంది మందులకు రెస్పాండ్ కారో అటువంటి వాళ్ళందరూ ఆ స్టేజ్కి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. ఈ స్టేజ్ని ప్రివెంట్ చేయాలంటే ఆటోమేటిక్గా మనకి తెలిసినటువంటి చాలా రకాలైనటువంటి ఇన్నోవేటివ్ మెథడ్స్ కనుక్కోవటం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా మేము ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే దానికి ఈ మెడిసిన్సే కాకుండా ప్రస్తుతం అవైలబుల్ ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ని ఉపయోగించి మనకి ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి డివైజెస్ అంటే మీరు చూస్తున్నటువంటి దిస్ ఈజ్ పెనుమ్రా డివైజ్. ఏదైతే పెనుమ్రా డివైజ్ను వాడి మనము డైరెక్ట్గా ఎక్కడైతే రక్తం గడ్డగట్టిందో కాళ్ళలో రక్తం గడ్డగట్టినటువంటి ప్లేస్లోకి ఒక అల్ట్రాసౌండ్ను ఉపయోగించి పంచర్ చేయటం జరిగింది. పంచర్ చేసిన తర్వాత దాదాపు ఏదైతే క్యాథెటర్ ఉందో ఆ క్యాథెటర్ని ఎక్కడైతే రక్తం గడ్డగట్టిందో అక్కడికి పంపించి ఆ పంపించిన చోట నుంచి మనం ఇక్కడ నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకేమవుతుంది నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు ఏమైంది ఆటోమేటిక్గా పైన ఉన్నటువంటి బ్లడ్ మొత్తం ఇక్కడ నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ కావడంతో ఆటోమేటిక్గా సక్ చేస్తూ ఉంటుంది. ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా అది ఆ బ్లడ్ అనేది
ఆ క్లాట్ అనేది మొత్తం కూడా మనము దీంట్లో విజువలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి ప్రాసెస్ని ఉపయోగించి మనము చేసినట్లయితే ఈ ఈ క్లాట్ అనేది దాదాపు ఒక 60 నుంచి 80% దాకా మనము ఈ క్లాట్ మొత్తం రిమూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. చేసిన తర్వాత మనం హెపారిన్ అనే ఇంజెక్షన్ని ఒక 2 to 3 days కంటిన్యూ చేసి తర్వాత ఇమీడియట్గా మనకి పేషెంట్ని నడవమని చెప్పడం కానీ, లేదా ఇంటికి వెళ్ళి టాబ్లెట్స్ ఉంటాయి దానికి సంబంధించిన ఫ్యూచర్లో అసలు ఎందుకు వచ్చిందో దానికి సంబంధించిన టాబ్లెట్స్ వాడినట్లయితే ఆటోమేటిక్గా మనకి కంప్లీట్గా ఈ పెయిన్ తగ్గటం విత్ ఇన్ 2 to 3 daysలోనే పెయిన్ తగ్గుతుంది. అంతేకాకుండా ఏదైతే వాపు వచ్చిందో ఆ వాపు కూడా దాదాపు 7 to 15 daysలో కంప్లీట్గా రిజాల్వ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనము ఈ ప్రొసీజర్ ద్వారా చేసినట్లయితే ఏదైతే ఇంతకుముందు మీకు చెప్పినట్లు పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అనేటటువంటి ప్రాసెస్ని కూడా మనము ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ చేసి జాగ్రత్తగా మనం సక్రమైనటువంటి ట్రీట్మెంట్ని ఇచ్చినట్లయితే మనము ఈ క్రానిక్ వేనస్ ఇన్సఫిషియెంట్ అనేటువంటి ప్రాబ్లమ్స్ని మనము ఎఫిషియెంట్గా ట్రీట్ చేయగలుగుతాం. ఇక్కడ మన దాదాపు ఒక 4 చేయటం జరిగింది. అందరూ కూడా విత్ ఇన్ 2 to 5 daysలోనే మొబిలైజ్ చేయగలిగాము. యూజువల్గా మనకు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేటువంటి ప్రాబ్లమ్ని మనం మందుల ద్వారా ట్రీట్ చేస్తున్నట్లు దాదాపు ఒక 7 to 10 days బెడ్ రిడ్ను పేషెంట్ పడుకొనే ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆ వాపు తగ్గడానికి కూడా టైం పడుతుంది. అంతేకాకుండా పెయిన్ తగ్గడానికి కూడా టైం పడుతుంది. వీటన్నిటి నుంచి మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వాటిని ఎఫెక్టివ్గా ట్రీట్ చేసినట్లయితే మనము ఫ్యూచర్లో వచ్చేటటువంటి ప్రాబ్లం క్రానిక్ వేనస్ ఇన్సఫిషియెంట్ ప్రాబ్లం కూడా మనం ఎఫెక్టివ్గా ట్రీట్ చేయగలుగుతాం. ఇది ఎందుకు అంటే మిమ్మల్ని పిలిచింది సగర్వంగా చెప్పుకోవడానికి. ఇటువంటి ప్రాసెస్ మన గుంటూరులోనే ఫస్ట్ టైం చేయటం జరిగింది. దాదాపు 1 month బ్యాక్ మనం ఒక 2 పేషెంట్కి చేయటం జరిగింది. దానికి ముందు ఇంకొక పేషెంట్కి చేయటం జరిగింది. ఇది 4వ పేషెంట్కి. ఎందుకు అప్పుడు పెట్టలేదంటే వీళ్ళందరికీ అబ్జర్వేషన్లు పెట్టాము. అసలు ఏం జరుగుతుందా లేదా, ఎఫెక్టివ్గానే పనిచేస్తుందా లేదా, అందరూ కూడా ఫాలో అయినప్పుడు అందరికీ కూడా తర్వాత 10 to 15 days తర్వాత చేసేటటువంటి స్కానింగ్ అంటే మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చినప్పుడు డాప్లర్ స్కానింగ్ చేస్తాం. కాళ్ళకి వెళ్ళేటటువంటి రక్తనాళాలు డాప్లర్ స్కానింగ్. ఆ డాప్లర్ స్కానింగ్లో కంప్లీట్గా రిజాల్వ్ కావడం జరిగింది. అంతేకాకుండా దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్గా తగ్గటం జరిగింది. కాబట్టి డీప్ వెయిన్ ఇంతకుముందు మనం అనుకున్నట్టు డీప్ వెయిన్ థ్రాంబోసిస్కి ద ఎఫెక్టివ్ మెథడ్ అంటే థ్రాంబోసక్షన్ అంటారు దీన్ని. ఈ థ్రాంబోసక్షన్ని ప్లస్ క్యాథరేట్ డైరెక్టెడ్ థ్రాంబోలిసిస్ ఎక్కడైతే థ్రాంబోస్ ఉందో రక్తంగా అక్కడ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే మనము ఇటువంటి కండిషన్ని దాదాపు 95% దాకా ట్రీట్ చేయగలుగుతున్నాం. సార్ మళ్ళీ ఇది ఫ్యూచర్లో రాకుండా ఉంటుందా? డిసీజ్ మనం చేసినటువంటి ప్రొసీజర్ అయితే ఏదైతే రక్తం గడ్డగట్టిందో దాన్ని మనం ఈ మిషన్ వాడి పెనుంబ్రా అనేటువంటి మిషన్ వాడి సక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి, రక్తం గడ్డగట్టిందని ట్రీట్ చేస్తున్నాం. బట్ ఎందుకు వచ్చిందో దాన్ని ఏమంటామంటే మనం పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అంటాం. అది జరిగినప్పుడు పేషెంట్కి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, బీపీ పడిపోవడం జరుగుతుంది, ఒక్కొక్కసారి చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి మనము ఇన్ఫీరియర్ వేనా కేవల్ ఫిల్టర్ అనమాట. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా అక్కడ ఫిల్టర్ అని, అట్లానే మనం ఏం చేస్తామంటే ఇన్ఫీరియర్ వేనా కేవల్ ఫిల్టర్ పెడతాం. ఫిల్టర్ పెట్టినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏదైతే క్లాట్ ఉందో అది డిస్లార్జ్ అయినప్పుడు ఇక్కడే మనకి అడ్డుపడటానికి ఆస్కారం ఉంది. అంటే మనకి పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అనేటటువంటి కండిషన్ని ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, అంతేగాని డీవీటీని ట్రీట్ చేయడానికి కాదు. అంటే రిస్క్ ఉంటుంది అండి. మరి దీనివల్ల పల్మనరీ ఎంబాలిజం ఫామ్ అవుతుంది, రిస్క్ ఉంటుంది. ప్రివెంట్ చేయడానికి ఐవీసీ ఫిల్టర్స్ వాడతారా? అదే ప్రివెంట్ చేయడానికి మనం ఐవీసీ ఫిల్టర్స్ వాడతాం. అది కూడా కేస్ బేసిస్ మీద వాడతాం. అది యూజువల్గా ఏంటంటే అది టెంపరీ ఫిల్టర్స్ మాత్రమే వాడటానికి ఆస్కారం ఉంటుంది. పర్మనెంట్ ఫిల్టర్స్ వాడినప్పుడు దాని యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. సార్ నైట్ బాగానే ఉంది, మార్నింగ్ లేచి చూసుకునేళ్ళకి కుడికాలు గజ్జాల నుంచి గీతల దాకా వాసింది సార్. వాసిన తర్వాత ఏదో మామూలుగా హాస్పిటల్కి వెళ్ళాను, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చేసుకున్నాను సార్. ఆ రోజు తగ్గలేదు. తెల్లారి గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను సార్. వాళ్ళు ఒక మక్కకి ఇంజెక్షన్ చేశారు, 2 రోజులు ఆగి రమ్మన్నారు, అయినా కూడా తగ్గలేదు. 3వ రోజు మా అబ్బాయి ఇమ్రాన్ ఉన్నాడండి ఇక్కడ మూన్వాక్ హాస్పిటల్, అతనికి చెప్పాను ఇలా ఉంది,
అతను గుంటూరు వచ్చేయి బాబాయ్ ఇక్కడ చూపిద్దామని అన్నారు. గుంటూరు శరత్ చంద్ర గారి దగ్గరికి వచ్చాను సార్. శరత్ చంద్ర సార్ దగ్గరికి వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత శరత్ చంద్ర సార్ గారు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సార్ వాళ్ళందరూ చూసి ఇట్లా ఉంది పొజిషన్, ఇలా చేయాలన్నారు. నేను దానికి కూడా ఇంజక్షన్ల ద్వారా ఏమైనా కరిగిద్దామో 4 రోజులు చూడండి సార్ అన్నాను. సార్ వాళ్ళు గట్టిగా లేదండి, ఇంజక్షన్ల వల్ల కరిగినా కూడా నీకు మళ్ళీ వచ్చే ప్రాబ్లం ఉంది, తీసేద్దాం పూర్తిగా అన్నారు. సార్ మీరు ఎలా చేస్తే అలా చేద్దాం సార్ అన్నాను. చేసేసారు. ఇప్పుడు బాగుంది సార్ నాకు. సార్ రెడ్డి సారు, శరత్ చంద్ర సారు అందరూ నాకు సహకరించిన సార్లందరికీ కృతజ్ఞతలు సార్. నాకు మాట్లాడటం పెద్దగా తెలియదు సార్. ఓకే ఓకే, ఇతనికి చేయడం జరిగింది. సివియర్ పెయిన్ అన్నమాట కాలికి వచ్చి దాదాపు ఒక 3 to 4 days ఇంజెక్షన్ ఇచ్చాము. ఇచ్చినా కానీ బట్ పెయిన్ అనేది అట్లానే ఉంది. చెప్పాము, చూసి ఇట్లా ఉంది ప్రాబ్లమ్, ఈ విధంగా చేద్దాము, మీరు ఓకే అంటే చేద్దామండి, లేదు అనుకుంటే వెయిట్